హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎముకలకు ఎంతో బలాన్నిచ్చే, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ మన ఈ జొన్న పిట్టు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా మనం జొన్నల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. పురుగు పుట్ర ఇందులో డస్ట్ ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం జొన్న పిట్టు చేసిన 5-6 గంటల తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మామూలుగా అయితే గట్టిపడుతుంది కదండి, అలా గట్టిపడదు. తర్వాత ఉదయాన్నే ఈ జొన్నల్ని వాటర్లో నుంచి తీసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ అంటే గోధుమ పిండిలా కాదండి, కొంచెం బరకగా. అంటే మనం వాటర్లో ఇడ్లీ పిండి కలుపుతాం కదండి, ఇడ్లీ పిండి మనం కలుపుకున్నప్పుడు ఎలా మన చేతికి బరకగా ఉంటుందో అంత లైట్ బరకగా ఉండేటట్టు పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న ఈ పౌడర్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంటే మరీ చప్పగా ఉంటే బాగుండదు కదండి, స్వీట్లో కొంచెం సాల్ట్ వేస్తేనే టేస్ట్. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి ఆ వాటర్ని బాగా అడ్జస్ట్ చేసుకొని జారుగా ఉండేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఒక 10 మినిట్స్ మనం పక్కన పెడతామండి, ఈలోపు ఆ పిండి వాటర్ని కూడా అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతుంది. తర్వాత ఈ పిండిని తీసుకొని ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీలు పెట్టుకున్నట్టు వేసేసుకోవడమేనండి. ఇది కొంచెం చూడండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీ పాత్రలో ఉన్న ఈ ప్లేట్లో వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మనం ఉడకపెట్టేసుకోవడమే. ఇప్పుడు తర్వాత ఈ ఇడ్లీని ఇడ్లీ పాత్రలో నుండి బయటికి తీసి ఇలా టెస్ట్ చేసుకోవాలండి ఉడికిందో లేదో. ఈ ఉడికిన దాన్ని తీసుకొని ముందుగానే ఒక బౌల్లో మనం బెల్లాన్ని పౌడర్ వేసుకొని ఆ పౌడర్ యాడ్ చేసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీని కొబ్బరి తురుముని వేసుకొని అందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి ఉండలుగా చేస్తే మన అమ్మమ్మల రెసిపీ జొన్నపిట్టు రెడీ అయిపోతుంది. ఈ జొన్నపిట్టు మీకు 5-6 అవర్స్ తర్వాత కూడా మెత్తగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.